హలో అండి. ఈ వీడియోలో చూపిస్తున్న డిజైన్ ఎలా స్టిచ్ చేయాలనేది మీకు చెప్తాను. ముందుగా దానికి కావాల్సిన మెటీరియల్స్ అయితే మనం చూసేద్దాము. అయితే దీనికి నేను 2 రకాల బీడ్స్ అయితే యూజ్ చేశాను. చూడండి, 2 mm సైజు గోల్డ్ బీడ్స్, 4 mm సైజు వైట్ బీడ్ అయితే యూజ్ చేశాను. మీరు ఇంకంతకంటే ఎక్కువ సైజ్ కావాలనుకుంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను టాజిల్స్ అయితే 2 కలర్స్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు డిజైన్ ఎలా స్టిచ్ చేయాలనే వీడియోలోకి వెళ్దాము. చూడండి, కంటిన్యూ డిజైన్ అండి. ఈ డిజైన్ వచ్చేసి కంటిన్యూగా కుట్టేసేయాలి. మధ్యలో ఎక్కడ నీడిల్కున్న థ్రెడ్ అయిపోయేదాకా కంటిన్యూగా కుట్టేసుకోవాలన్నమాట. వీడియోలు చూపిస్తున్నాను. ఫస్ట్ గోల్డ్ బీడ్, నెక్స్ట్ నేను గోల్డ్ ఎన్ని బీడ్స్ ఎక్కిస్తున్నానో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, స్కిప్ చేయకుండా. అదేవిధంగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే నేను ఎలా కుట్టాను, ఏ విధంగా నీడిల్ ఎట్లా తీసాను అనేది బీడ్స్ నుండి మీకు అర్థం కాదు. ఖచ్చితంగా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడాలి. చూడండి, మీకు అర్థం కావడం కోసం కొంచెం జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. అదేవిధంగా చూడండి, ఇక్కడ మనం షేప్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని నాట్ అయితే వేసుకోవాలన్నమాట. కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా అదే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. నా ఛానల్లో అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. ఇలా కంటిన్యూగా డిజైన్ అయితే కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఎలా కుడుతున్నాను అదే మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అయిపోతుంది అనమాట. కొత్త నేర్చుకున్న వాళ్ళకు సింపుల్ మెథడ్లో చెప్తున్నానండి. ప్రతి ఒక్క వీడియో చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చని. నా ఛానల్ మొత్తం ఓపెన్ చేసి చూడండి, మీకు ఎలా ఉంటాయని తెలుస్తుంది. చూడండి, మీకు అర్థం కావడం కోసం ఇంకొకటి కుట్టు కూడా. అయితే వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది కంటిన్యూ డిజైన్ అయిపోయాక లాస్ట్ ఒకవేళ టాజిల్ వేస్తారు కదండి. టాజిల్ వేసాక టాజిల్ డైరెక్ట్ నాట్స్ వేసినాక డైరెక్ట్ కట్ చేస్తారు. అలా కట్ చేయడం వల్ల ఒకవేళ థ్రెడ్ అనేది లూజ్ అయిపోయి ఊడిపోవడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. అలా కట్ చేయదు అనమాట. నేను ఈ లాస్ట్కు ఎలా వేస్తున్నాను, ఎలా కట్ చేస్తాను లాస్ట్ చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది అనమాట. అది చూడండి, మీరు స్కిప్ చేస్తే మాత్రం ఏమాత్రం వీడియో మీకు డిజైన్ నేను ఎలా స్టిచ్ అనేది అయితే అర్థం కాదండి. స్కిప్ చేయకుండా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అదేవిధంగా లాస్ట్ డిజైన్ ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పాలండి. ఏమన్నా మీకు వీడియో క్లారిటీ లేకుండా ప్రాబ్లం ఉంటే కూడా చెప్పండి, నేను ఇంకా క్లియర్ చేసుకుంటాను. నాకు తెలిసి అయితే కొంచెం వీడియో లైట్ ఫోకస్ తక్కువ అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తే చెప్పండి, ఏమన్నా నేను క్లియర్ చేసుకుంటాను. చూడండి, ఇది లాస్ట్ వన్లో ఇలా టాన్సిల్ కట్టేసాక ఒక 2 నాట్స్ వేసుకుంటాం కదండి. టైట్గా 2 నాట్స్ వేసాక అట్లా డైరెక్ట్ కట్ చేయకుండా నేను ఏ విధంగా చూడు, టాజిల్ నుంచి ఆ నీడిల్ తీసాక బీడ్స్ ఉంటాయి కదా, ఒక 2 బీడ్స్ నుండి నీడిల్ తీసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తుంది. ఆ విధంగా తీసేసాక కట్ చేసుకుంటే లాస్ట్కు నీట్గా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. చూడండి, ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ డిజైన్. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియోస్ ఫ్రెండ్స్. ఇలానే శారీ మొత్తం కుట్టేసుకోవాలన్నమాట మనం. సూపర్ లుక్ ఉంటుంది.